హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద మద్రాస్ రెజిమెంటెడ్ సెంటర్ వెల్లింగ్టన్ అండి. అక్కడ నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. దానికి నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పానండి. అది డిస్క్రిప్షన్లో అక్కడ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఒకసారి చూడండి. ఇది అప్లై చేసే ముందు ఒకసారి మీరు అది చూడండి. అయితే ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్ పంపించాలి, అదేవిధంగా దాని మనం ఎన్వలప్ కవర్లో ఎన్ని పంపించాలి, అదేవిధంగా పోస్టల్ స్టాంపులు ఎన్ని అతికించాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నానండి. అయితే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ ఫామ్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అంటే కుక్ అని, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మళ్ళీ కుక్ అని రాయాలండి. ఆ తర్వాత నేమ్. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అన్ని క్యాపిటల్ లెటర్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో పేరు అదేవిధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నేమ్ అండి, మీ ఫుల్ నేమ్ రాయండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ డేట్ నాటికి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ ఇయర్, అదేవిధంగా మంత్, అదేవిధంగా డేస్తో సహా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ క్యాస్ట్ ఏంది అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఏ కేటగిరీ కిందికి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కిందికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇలా మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. 10th క్లాస్, అదేవిధంగా ఫస్ట్ దేని మీద అప్లై చేస్తున్నారు అది ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఏ ఇయర్లో పాస్ అయ్యారో, అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే టోటల్ మార్క్స్ ఎన్ని అనేది, అదేవిధంగా మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఒక విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో కానీ మీరు ఎంప్లాయీస్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు ఎక్స్ మ్యాన్ కాకపోతే అది వదిలేయాల్సి ఉంటుందండి. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్ నెంబర్ అండి, ఇక్కడ ఫిల్అప్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా చూసుకుంటే ఈమెయిల్ ఐడి అనేది ఫిల్అప్ చేయాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ కొందరిది పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకే విధంగా ఉంటే ఒకే విధంగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్లేస్ అండి, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మీ డేట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే డేట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది, ఫోటో పైన క్రాస్ సైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద మనం సెల్ఫ్ అటాస్టెడ్ అని రాయాల్సి ఉంటుందండి. పాటు ఏ సర్టిఫికేట్ మనం పంపించాలండి, ఇంకా అన్నిటిపైన సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి ఉంటుందండి. సెల్ఫ్ అటాస్టెడ్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు ఫోటో పైన నేను చూపించాను కదండి, అంటే ఏం లేదండి, ఇలా సైన్ చేసి డేట్ రాసి సెల్ఫ్ అటాస్టెడ్ అని రాయాల్సి ఉంటుందండి అన్ని సర్టిఫికేట్స్ పైన. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఏదైనా ఐడి ప్రూఫ్ జిరాక్స్ అండి, ఇవన్నీ జిరాక్స్ పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 ఫొటోస్ పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం 4 ఎన్వలప్లు తీసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి పెద్దది, మిగతా 3 చిన్నవిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము ఫ్రెండ్స్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇది పెద్ద ఎన్వలప్, ఒకటి మనము పెద్ద ఎన్వలప్లో అదేవిధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసి కుక్ అని రాసిన తర్వాత కేటగిరీ, ఈ కేటగిరీ నుంచి అంటే నేను ఇక్కడ సపోజ్గా ఎస్సీ అని రాశానండి. ఆ తర్వాత వాళ్ళ అడ్రస్ రాయాలండి. ఈ అడ్రస్ అనేది డౌట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఈ అడ్రస్ ఇస్తానండి, క్లారిటీగా ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ద కమాండెంట్ మద్రాస్ రెజిమెంటెడ్ సెంటర్ వెల్లింగ్టన్, ఎలిగిరిస్, తమిళనాడు. అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్ 643231 అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఫ్రమ్ దగ్గర మన అడ్రస్ రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇది టైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మీరు జస్ట్ పెన్నుతో బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో రాసినా సరిపోతుందండి. మిగతా 3 చిన్న ఎన్వలప్ పైన మన సెల్ఫ్ అడ్రస్ రాయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన నేమ్, అదేవిధంగా మన ఫాదర్ నేమ్, అడ్రస్, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా మన స్టేట్, అదేవిధంగా మన పిన్ కోడ్ నెంబర్ రాయాల్సి ఉంటుందండి క్లారిటీగా. రాసిన తర్వాత 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అంటించాలండి. ప్రతి ఎన్వలప్ పైన 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అంటించాల్సి ఉంటుంది ఇలా. అయితే నాకు 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ దొరకలేదండి. అయితే ఇక్కడ చూసుకుంటే నేను 10 రూపీస్ అంటించాను. ఇలా అంటించాల్సి ఉంటుంది. అంటించిన తర్వాత ఇవి 3 ఎన్వలప్లు మనము ఇలా 3 ఎన్వలప్లు ఈ పెద్ద ఎన్వలప్లో పెట్టి సర్టిఫికేట్ జిరాక్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టిన తర్వాత మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ మనం పంపించాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.